తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు అని వ్యాఖ్యానించారు. బస్సులు ఎక్కినా తగలపడిపోతున్నాయని, కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులకు ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. విశాఖలో అభివృద్ధి అంటే చంద్రబాబు, లోకేష్లకు అసహనం వస్తోందని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వని కూటమి ప్రభుత్వం వైఫల్యానికి ఇది నిదర్శనమని అన్నారు. వైఎస్ఆర్సీపీ మాత్రమే ప్రజల భద్రతకు హామీ ఇచ్చే పార్టీ అని స్పష్టం చేశారు. చివరికి ఈ కష్టాలన్నీ ఏం పడతామని చెప్పి ఎవడన్నా వెళ్ళి ఒక క్వార్టర్ హాఫ్ మంత్ అవుదామన్నా చివరికి అది కూడా కల్తీ మద్యం అది తాగి చచ్చిపోతున్నారు. ఏముంది, ఏది ఆర్డర్లో ఉంది ఈ రాష్ట్రంలో? ఏది తప్పు జరిగినా, ఏది నష్టం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద, ఎవరి మీద తోసేద్దాం, వాళ్ళ మీద పెట్టేద్దాం. మనకు చూపించడానికి ఒక 4 ఛానళ్ళు ఉన్నాయి, రాయడానికి 3 పత్రికలు ఉన్నాయి. వాటిని పెట్టి జనాల్ని అమాయకులు చేసేద్దామని అనుకుంటే ఎక్కువ కాలం సాగదు. ఈరోజు ఈ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ చేవెళ్ల మేడ్చగూడ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుందని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఈ ఘటనలో బస్ కండక్టర్ రాధాతో పాటు పలువురి వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో ఒక కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ ప్రయాణిస్తున్నారని, వారి వాంగ్మూలాలు కూడా సేకరించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం పనిచేస్తుందన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమా లేక యాంత్రిక లోపమా అనే కోణంలో విచారణ జరుగుతుందని చెప్పారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ సేకరించామని, బాధిత కుటుంబాలను సహాయం అందించే చర్యలు ప్రారంభించామని తెలిపారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రాధాన్యమని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ యోగేష్ గౌతమ్ స్పష్టం చేశారు. స్టేట్మెంట్ ఆఫ్ కీ విట్నెసెస్ ఇంక్లూడింగ్ ఆర్టీసీ బస్ కండక్టర్, తర్వాత ఆ బస్సులోనే కొంతమంది లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళు సర్వైవర్స్ అందరికి ఇప్పుడు అండర్ ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇంక్లూడింగ్ మన తరఫు నుంచి వికారాబాద్ ఒక కానిస్టేబుల్ ఉన్నారు, తర్వాత ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, అండ్ అదర్ సివిలియన్స్ ఆల్సో. వాళ్ళందరిది స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ లారీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు పరిస్థితి అండర్ ట్రీట్మెంట్లోనే ఉంది. ఆయన మాట్లాడలేకపోతున్నా ఇప్పుడు ఉన్నారు. సో ఒక మేబీ 1-2 డేస్లో ఆయన కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. ఇంకా ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ బోత్ విత్ ద ఆర్టీసీ బస్ యాజ్ వెల్ యాజ్ లారీ డ్రైవర్, దాని లారీకి ఆర్సీ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. అన్ని దానిలో ఏం తక్కువైనా అవన్నీ లేవు, ఆల్ ఆర్ వ్యాలిడ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో బీజేపీ భారీ రోడ్ షో నిర్వహించింది. కమలం పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ పాల్గొన్నారు. వేలాదిగా చేరిన కార్యకర్తలు కమలం జెండాలతో నినాదాలు చేస్తూ ర్యాలీకి ఊపినిచ్చారు. ప్రజల్లో బీజేపీ పట్ల విశ్వాసం రోజురోజుకు పెరుగుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈసారి కమలమే వికసించనుంది అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఇక ఛాన్స్ లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం కలిసిన పాలన బీజేపీదేనని తెలిపారు. ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలి, మా బోరబండ అభివృద్ధి చెందాలి అంటే మా దీపక్ రెడ్డి గారి కమలం పువ్వు గుర్తు మీద ఓటేండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఇవాళ మనకు న్యాయం జరుగుతుంది. మనం ఇచ్చే పైసలన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం డైవర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంఏ పార్టీని బొంద పెట్టాలంటే ఈ జుబ్లీస్ లో భారతీయ జనతా పార్టీ వైపు హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి, భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి తప్పుడు ప్రచారాలు నమ్మకండి. సర్వే పేరుతోని సోషల్ మీడియా ద్వారా చేసేటువంటి ప్రచారం నమ్మకండి. ఇలా మొత్తం ఈ 3 రోజుల పూట మొత్తం వాతావరణం మారిపోతుందన్నా. హిందువులు ఓటు బ్యాంక్ ఎట్లా చూస్తారన్నా. పోతన్నా రేపు పొద్దున్నే పెద్దమ్మ గుడి పోతున్నా. రేపు దర్శనం చేసుకుంటానా. దర్శనం చేసుకొని ఎవడత్తారో ఎట్లా చూస్తున్నా. ఇలా 100% నేను మీకోసం పనిచేస్తున్నామన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జూబ్లీహిల్స్ లో బండి సంజయ్ రోడ్ షోకు ప్రజా జనాసంద్రం. కమల జెండాలతో మోగిన బీజేపీ నినాదాలు. మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని బండి సంజయ్ ధీమా. కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలకు ప్రజలు గట్టి సమాధానం ఇస్తారని వ్యాఖ్య. రాష్ట్రంలో ప్రజలకు భద్రతే లేదు. గుడివాడ అమర్నాథ్ ఆవేదన. బస్సులు కాలిపోతున్నాయన్న, మద్యం ప్రాణాలు తీస్తుందన్న ఆవేదన. భద్రతా వైఫల్యం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిందని వ్యాఖ్య. ప్రజల రక్షణలో వైఎస్ఆర్సీపీనే హామీ ఇస్తుందని వెల్లడి.
కంటోన్మెంట్ అభివృద్ధికి మాయమాటలని బల్మురి వెంకట్ ఫైర్. ప్రజలకు తాగునీరు లేదు, రోడ్లు లేవు, అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్న. పాలకులు ఫోటోషూట్ల పాలన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శ. ఈసారి ప్రజల తీర్పు మీరు భరించలేరు అని బల్మురి హెచ్చరిక. రేవంత్ కోడ్ ఉల్లంఘనపై ఈసీ ఎందుకు నిశ్శబ్దం అని వినోద్ కుమార్ ప్రశ్న. పక్షపాతం ఎన్నికల కమిషన్ కి తగదు అంటూ విమర్శ. రేవంత్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి అవమానమన్న మాజీ ఎంపీ. ఈసీ మౌనంతో హైకోర్టులో సవాలు చేస్తామని వినోద్ హెచ్చరిక. చేవెళ్ల బస్సు ప్రమాదంపై కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు. డ్రైవర్ నిర్లక్ష్యమా, యాంత్రిక లోపమా అని కొనసాగుతున్న దర్యాప్తు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయమని డీసీపీ యోగేష్ గౌతమ్ స్పష్టం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి A9 టీవీ న్యూస్.